సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల తమ్మర గ్రామానికి చెందిన మొగలి వెంకన్నకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లో ఉన్న ఉపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తమ్మరబండపాలెం 3వ వార్డు అండి. నేను కౌన్సిలర్ని సామ్నేని నరేష్. ఇక్కడ తమ్మర్లో ఒక ఇల్లు కాలుతుందని నా దృష్టికి వచ్చిన వెంటనే నేను ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి నేను చేసిన పావు గంటలోనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసరికి జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయిందండి. వాళ్ళకి కట్టుబట్టలు తప్పితే ఇంట్లో మొత్తం పూర్తిగా కాలిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానివ్వండి, క్యాష్, నిన్ననే వాళ్ళు గొర్రెలు అమ్ముకొని ఉన్న బీరువాలో పెట్టిన 4 లక్షల రూపాయలు కాలిపోవడం జరిగింది. వీటిని వెండి వస్తువులు వీటిని దీన్ని ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నామండి. దీని మీద ఎంఆర్ఓ గారికి కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి వాళ్ళకి జరిగిన నష్టానికి కొంచెం కొద్దిగా గొప్ప అన్న పూర్తామని మేము మనవి చేస్తున్నామండి. మా అమ్మాయిని తీసుకొని మా అత్తయ్య కొట్టుకుపోయింది, మా మామయ్య దొడ్డుకుపోయింది. నేను బయట పని చేసుకుంటున్నానండి. ఇంట్లో ఒకేసారి కరెంట్ కవర్ అయ్యి ఇల్లంతా కాలిపోయింది. 5 తులాల బంగారం, వెండి 2 తులాలు వెండి, బంగారం 2 తులాలు వెండి దాకా కాలిపోయింది. మొత్తం 4 ఇళ్ళ పట్టాలు, స్థలం పట్టాలు, ఎల్ఐసి కాగితాలు, ఈ బట్టలు తప్ప అన్నీ కాలిపోయినాయండి. ఇంట్లో ఏ వస్తువు లేదు. బట్టలు కాలిపోయినాయి, 2 బీరోలు, గోడ టీవీ అన్నీ. అంటే 4 లక్షలు వచ్చినాయండి. అవి కూడా బీరోలో ఉన్నాయి, అన్నీ కాలిపోయినాయి. కట్టైనా మమ్మల్ని ఆదుకోవాలండి.